రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిసర గ్రామాల్లో రాత్రి వేళల్లో గ్రామాల్లో మేకలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాల ప్రకారం జల్సాలకు అలవాటు పడిన 7 స్నేహితులు మహమ్మద్ ఫిరోజ్, ఖలీల్, జామీర్, ఆరిఫ్, హాసన్, సోహెల్, రాహుఫ్లు ఒక ముఠాగా ఏర్పడి పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో గ్రామ శివారులో బంధించి ఉండే మేకలు, గొర్రెలను కార్లలో వచ్చి దొంగిలించి వాటిని జియాగూడలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, వాటితో జల్సాలు చేస్తున్నారన్నారు. పరిసర గ్రామాల్లోని గొర్రెల కాపర్ల నుండి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తుండగా సోలేపూర్ గ్రామ శివారులో మరోమారు దొంగతనానికి వచ్చి పోలీసులకు దొరికారని తెలిపారు. వారి వద్ద నుండి 2,60,000 నగదు, 4 కార్లు, 7 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. శంషాబాద్ డీసీపీ గారి ఆధ్వర్యంలో మరియు శంషాబాద్ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ టీం, అదేవిధంగా మా షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ డిఐ గారి ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక 7 మేకల దొంగలను పట్టుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవాలి. వాళ్ళ పేర్లు 7 పేర్లు కూడా, ఒకటి పేరు మహమ్మద్ ఫిరోజ్, ఇంకో పేరు మహమ్మద్ సోహెల్, అదేవిధంగా మహమ్మద్ అబ్దుల్ ఖలీం, షేక్ రౌఫ్, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఆరిఫ్, షేక్ హసనుద్దీన్. ఈ 7 కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు, అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను, గొర్రెలను మందలు పెట్టి పడుకోబెడతారో ఆ పడుకోబెట్టిన మేకలను వాళ్ళు ఏదో యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కేజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా వీళ్ళు ఈ 7 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా కారు తీసుకొని వచ్చి మన దగ్గర అఫెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారంగా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలా. దాదాపు 13 కేసులు మనకు కన్ఫ్యూస్ అయ్యారు. ఆ 13లో షాద్నగర్ 4, చౌదరిగూడ 2, కుందూరు 2, పరిగిలో 2, అదేవిధంగా దోమపూర్ స్టేషన్ 2, కుర్కచెర్ల పోలీస్ స్టేషన్ 1, మొత్తం 13 కేసులు కూడా